ఓకే, ఇది చాలాసార్లు అడిగాడు, లాస్ట్ టైం కూడా ఇచ్చాడు ఈ ప్రశ్న. ఈ క్రింది వాటిలో భారతదేశ జాతీయ ఆదాయ అంచనాలను రూపొందించే సంస్థ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ పర్చేస్ ది నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఇండియా? ఓకే, ఆర్గనైజేషన్ ది నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఆఫ్ ది ఇండియా అనేటువంటిది ఇచ్చాడు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నది ఎవరు అని ఇచ్చాడు. ఏ సంస్థ లెక్కిస్తుంది అని ఇచ్చాడు. సిఎస్ఓ, కాగ్, ఆర్బీఐ, ఐఎస్ఐ అని ఇచ్చాడు. మనందరికీ ఐడియా ఉండొచ్చు, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నది ఎవరండి అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, కేంద్ర గణాంక సంస్థ వాళ్ళు అంచనా వేయటం జరుగుతుంది. కేంద్ర గణాంక సంస్థ వాళ్ళు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం జరుగుతుందండి. అయితే ప్రస్తుతానికి సిఎస్ఓనండి 2019వ సంవత్సరంలో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసులో విలీనం చేయటం జరిగింది. ప్రస్తుతానికి జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్నది, లెక్కిస్తున్నది ఎవరండి అంటే ఎన్ఎస్ఓ. మనకు ఇందులో ఎన్ఎస్ఓ అనేటువంటిది ఆప్షన్లో లేదు కాబట్టి పూర్వం ఏదండి లెక్కించిందండి ఒకప్పుడు అండి అంటే సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటువంటిది, కేంద్ర గణాంక సంస్థ అనేటువంటిది లెక్కించడం జరిగింది. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్ సిఎస్ఓ, నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఓకే, ఇది కొంతవరకు కష్టమైనటువంటి ప్రశ్న. ఇది గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే ఆన్సర్ చేయగలుగుతారు. చూద్దామండి. యాజ్ ఫర్ 2011 సెన్సెస్ ది నెంబర్ ఆఫ్ ది పీపుల్స్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండియా ఈజ్. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో వ్యవసాయ రంగముపై ఆధారపడిన వ్యక్తుల సంఖ్య అని ఇచ్చాడు. ఓకే, మిలియన్ అండి అంటే 10 లక్షల మంది అండి. 263 మిలియన్, 243 మిలియన్, 268 మిలియన్, 275 మిలియన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది ఆప్షన్స్ని కనుక చూస్తే. ఇందులో ఆన్సర్ ఏదండి అంటే 263 మిలియన్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదొక్కటి మాత్రం కొంత డేటా అనాలిసిస్ గ్రూప్ 1 మోడల్లో చదివినటువంటి వాళ్ళు మాత్రమే చేయగలిగేటువంటి ప్రశ్న అండి.